మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసిన బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెనతో ఓవర్ నైట్ యూత్ ఫేవరెట్ అయిపోయింది. దీంతో అమ్మడికి టాలీవుడ్ రెడ్ కార్పెట్ వేసింది. బట్ ఇక్కడే తన అదృష్టానికి రెడ్ సిగ్నల్ పడినట్టుంది. తర్వాత చేసిన శ్యామ్ సింగ్ రాయ్ కొంతవరకు ఆకట్టుకున్న మేజర్ క్రెడిట్ సాయి పల్లవికి వెళ్ళింది. బంగారాజుతో తనకు కలిసొచ్చిందేం లేదు అనే చెప్పాలి. తర్వాత నుంచి అన్నీ ఫ్లాపులే పడ్డాయి. బట్ అప్పటికే మోస్ట్ క్రేజీ బ్యూటీ అనిపించుకుంది. ఒకటి రెండు పోయినా మళ్ళీ పికప్ అవుతుందనుకున్నారు, కానీ అలా జరగలేదు. వరుసగా ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ సినిమాలన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ఈ మొత్తం సినిమాలో తన పాత్రలన్నీ వైవిధ్యంగానే ఉన్నాయి. సినిమాలు పోవడంతో ఆ ఎఫెక్ట్ తన కెరియర్ పైన పడింది. దీంతో ఒక్కసారిగా కెరియర్ డౌన్ అయ్యింది. ఉప్పెన టైంలో టాలీవుడ్ కు కాబోయే టాప్ హీరోయిన్ అనిపించుకున్న తను ప్రస్తుతం ఒకే ఒక్క సినిమాతో ఉంది. శర్వణన్ సరసన నటించిన మనమి అనే సినిమా జూన్ 7న విడుదల కాబోతోంది. మనమి నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ పాటలో కృతి శెట్టి లుక్ చాలా బాగుంది. ఈ సినిమా రిజల్ట్ తెలుగులో తన కెరియర్ ను డిసైడ్ చేస్తుందనుకోవచ్చు. అయితే తెలుగులో సినిమా లేకపోయినా తను తమిళ్లో బిజీ అవుతోంది. ఎస్, కృతి శెట్టికి కోలీవుడ్ పెద్దపీట వేస్తోంది. అక్కడ వరుసగా ఆఫర్స్ అందుకుంటోంది. ప్రస్తుతం తన చేతిలో 3 సినిమాలున్నాయి. ఇవేం సాధారణ సినిమాలు కావు, మాక్సిమం హోప్స్ ఉన్న మూవీస్. మొదట తను సూర్య సరసన నటిస్తోంది అనే న్యూస్ వచ్చాయి. వెట్రిమారన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. కానీ ఈ మూవీ గురించి అప్డేట్ లేకపోవడంతో ఇక కృతి కథ ముగిసిపోయిందనుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు. ఇప్పుడు జయం రవి సరసన జీనీ అనే ఫ్యాంటసీ మూవీలో తనే హీరోయిన్. ఇది గతంలోనే అనౌన్స్ అయ్యింది. జయం రవి మాక్సిమం గ్యారంటీ ఉన్న హీరో. ఈ మూవీ హిట్ అయినా కాకపోయినా ఫ్యాంటసీ నేపథ్యంలో వచ్చే సినిమా కాబట్టి కృతి శెట్టికి కొత్త ఎక్స్పీరియన్స్ గా నిలుస్తుంది. ఈ మూవీతో పాటు ప్రదీప్ రంగనాథన్ సరసన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే సినిమాలోనూ తనే హీరోయిన్. ప్రదీప్ దర్శకుడిగా, హీరోగా గతంలోనే చేసిన లవ్ టుడే సినిమా తమిళ్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగులో డబ్ అయితే పెద్దగా ఆకట్టుకోలేదు, కానీ అక్కడ అతనికి మంచి క్రేజ్ ఉంది. సో ఈ మూవీపై తను కాన్ఫిడెంట్ గానే ఉండొచ్చు. ఈ రెండు కాక అసలైన ఆఫర్ అనిపించుకునేలా కొత్తగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. తమిళ్తో పాటు తెలుగులోనూ తిరుగులేని ఇమేజ్ ఉన్న కార్తిక్ సరసన ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి తనే హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది. సూదు కవ్వం లాంటి సెన్సేషనల్ మూవీ తీసిన సునీల్ కుమారస్వామి డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇది. మరి కార్తీ మూవీలో ఆఫర్ అంటే తనకు ప్రమోషన్ కూడా వచ్చినట్టే. అది కూడా ఇంకా తమిళ్లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా ఒకేసారి 3 ఆఫర్స్ పట్టేయడం అంటే చిన్న విషయం కాదు. సో కృతి శెట్టి తెలుగులో క్లిక్ కాకపోయినా కోలీవుడ్ లో జెండా పాతే అవకాశాలున్నాయనే చెప్పాలి.